మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి మాటకి ఒక అర్థం ఉంది కదా. చేసిన పాపాలన్నీ ఊరికే పోవు అని అంటారు కదా, అది నిజమని ఈ రోజు ఇది చూసాకే నాకు అనిపించింది. ఇది ఏంటంటే వైజాగ్ లోని యమలోకం అనే ఎగ్జిబిషన్ అయితే ఒకటి పెట్టారు. సో అది ఎలా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే మేము అక్కడ వాళ్ళు పెట్టిన సెట్స్ చూస్తే లిటరల్లీ చాలా భయమేసింది. అంత భయంకరంగా ఉన్నాయి. మీరు ఈ వీడియోలో చూడండి, ఒకటి నేను మొత్తం చేశాను. మనం బ్రతుకున్నప్పుడు చేసిన ప్రతి పాపానికి ఒక శిక్ష అయితే ఉంది. ఇవన్నీ చూసాక అనిపించింది, ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, బ్రతికినంత కాలం హ్యాపీగా బ్రతకాలి. ఎందుకంటే మనం చనిపోతే హ్యాపీ అని అనుకుంటాం, బట్ అలా కాదు. మనం అక్కడ చనిపోయినా కూడా మనం నరకంలోకి వెళ్తే ఇలాంటివన్నీ అనుభవించాల్సిందే తప్పదు. సో ఇవన్నీ చూస్తే మీకు ఎలా ఉందో కానీ మాకైతే ఇక్కడ చాలా భయం వేసింది. నేనైతే ఒక దగ్గర అయితే నాకు లిటరల్లీ చాలా భయం వేసి నేను సైడ్కి వచ్చేసా, అంతలా అనిపించాయి ఆ సెట్స్. ఇంతకీ మీరు ఈ యమలోకం ఎక్స్పోని చూసేసారా? చూడకపోతే ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. తప్పు చేస్తే శిక్ష తప్పదు బ్రో. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ స్వర్గాన్ని చూపిస్తారు చూడండి, అక్కడ ఉంటుంది ఏం ఫీల్ ఉంటుంది మామ. అంతా అయిపోయిన తర్వాత మేము ఎగ్జిబిషన్ లో వచ్చి ఇలా చిన్న పిల్లలతో, నేను కూడా చిన్న పిల్లలని ఆడుకున్నాను, చాలా బాగా అనిపించింది. మా తన్విక అది నేను తీసుకొని, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ మ్యాండేటరీ కదా, సో అది అయిపోయిన తర్వాత కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము. స్నాక్స్ తినేసి ఇంక రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాం. అంతే వీడియో.